ఏపీలో నియంతృత్వ నిరంకుశ పాలన కొనసాగుతుందని, అలాంటి పాలనకు ప్రజలు ఎన్నికల్లో చరమగీతం పాడాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కనుమూరులో మాట్లాడారు. ఎంతో మంది మేధావులకు జన్మనిచ్చిన జిల్లాగా నెల్లూరు జిల్లాని భవిష్యత్తులో ఇక్కడ నుంచి పరిపాలన రావాలని కోరుకుంటున్నానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు నిర్ణయాత్మక పాత్ర పోషించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి బీజేపీకి దత్తపుత్రుడని, టీడీపీ అధినేత చంద్రబాబుకు కోట్ల మంది అభిమానులు ఉన్నారని సాంబశివరావు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కమ్యూనిస్టులను కలుపుకొని ధైర్యంగా చంద్రబాబు ముందుకు వెళ్లాలని కూనంనేని సాంబశివరావు అన్నారు. రాజరిక పాలన రాజ్యం కోసం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకునేవారిని కానని, నేడు జగన్ అదే పోకడను వ్యవహరిస్తున్నారని కూనంనేని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా మార్పు రావాలి. అందులో మీరు అగ్రపేటలు ఉండాలి. ఈ దుష్ట పరిపాలన అంతం చేయాలి. దుష్ట పరిపాలన అంతం చేయాలంటే రేపు జరిగేటువంటి ఎన్నికల్లో ఒక నిర్ణయాత్మకమైనటువంటి పాత్ర వహించాలి. ఇవాళ షర్మిలా గారు ఇవాళ నెల్లూరు రావటం జరిగింది. షర్మిలా గారు అంటే ఎవరు? గతంలో ఆమెకి ఒక క్యాచీ డైలాగ్ ఉండేది. ఆ డైలాగ్ ఏంటంటే జగనన్న వదిలిన బాణం. జగనన్న వదిలిన బాణం ఎవరిపైన? ఆ బాణం అప్పుడు చంద్రబాబు పైన లేకపోతే ఎవరిపైన తెలియదు. ఇప్పుడు ఆ జగనన్న వదిలిన బాణం తిరగబడి తిరిగి జగన్ వైపే తిరుగుతూ ఉంది. ఆ బాణం అంటే దాని అర్థం ఏంటి? సొంత కుటుంబంలోనే ఆనాడు రాచరిక పాలనలో అట్లా జరుగుతూ ఉండే. అన్న లేదు, తమ్ముడు లేడు, తండ్రి లేడు, కొడుకు లేడు, తల్లి లేదు, చెల్లి లేదు. అధికారం కోసం ఎటువంటి దురాగతాలకైనా పాల్పడేటువంటి చరిత్ర చూసాం. అటువంటి దురాగతతో కూడిన పాలన ఇక్కడ చూస్తున్నాం. బాబాయిలు లేరు, అందరూ ఇక చరిత్ర లోపలికి వెళ్లాల్సిన అవసరం లేదు. అటువంటి దుష్ట పాలనకి చరమగీతం పాడాలి. చంద్రబాబు గారిని కూడా మేము కోరుతున్నాం, ధైర్యంగా ఉండాలి. ఆయన బీజేపీ అంటే బీజేపీ అందరిని మింగేసే పార్టీ. అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి బీజేపీకి నకలు. ఆ పేరు మార్పు, శేషా ఒకటే, సారా ఒకటే, శేషా మార్పు. జగన్మోహన్ రెడ్డికి ఆయన ఒక దత్తపుత్రులాగా బీజేపీ వాళ్ళు చూస్తుంటే ఆయా బీజేపీని నమ్మి లేకపోతే భయపడి పోవద్దని చంద్రబాబు అభిమానులు చాలా లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు తెలుగుదేశం అభిమానులు. ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళాలి తప్పితే బీజేపీతో కలవటం వలన ఆయనకి మరింత నష్టం వస్తుంది. మేము కూడా చెప్తా ఉన్నాం, సందర్భం వచ్చినప్పుడల్లా ఒంటరిగా వెళ్ళు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని కలుపుకో, కమ్యూనిస్టులను కలుపుకో, నీకు మంచి ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు. ఆ వైపుగా ఆయన్ని ధైర్యంగా వెళ్ళాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్